హాయ్ అండి. అజిత్ నటించిన సినిమా అయితే క్లీన్ హిట్‌గా అయితే ముందుకు పోతుందండి. తన కెరియర్‌లోనే బెస్ట్ కలెక్షన్ అయితే రావడం చూసాం 'గుడ్ బ్యాడ్ అగ్లీకి' అయితే. ఎందుకంటే తెలుగులో కూడా దాదాపు 6,00,00,000 నెట్ అయితే రావడం చూసామండి. ఆల్రెడీ అజిత్ కెరియర్‌లో హైయెస్ట్ కలెక్షన్‌లు కూడా ఇదే అనుకుంటాను. ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాని అయితే బాగానే ఆదరించారు తెలుగులో కూడా. ఎందుకంటే ఈ సినిమా తోటి టిల్లు స్క్వేర్ ఏదైతే హీరో ఉన్నారో సిద్ధు జొన్నలగడ్డ ఆయన జాక్ కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడం చూసాం. ఆ సినిమాతో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా అయితే మంచి కలెక్షన్ రాబట్టింది. ఓవరాల్ చూసుకుంటే తమిళనాడులో అయితే ఒక ప్రపంచమే సృష్టించింది. కలిసి ఆల్ టైమ్ రికార్డ్ కూడా పెడుతుందని చాలామంది ఆశించారు. కానీ కొంచెం మిస్ అయిపోయింది. ఓవరాల్ చూసుకుంటే అజిత్ కెరియర్లో 200 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది ఈ సినిమా అయితే ఓవరాల్గా. మంచి కలెక్షన్తో ముందుకెళ్ళిందండి. దాదాపు 150 కోట్ల నెట్ అయితే రావడం చూసాం ఈ సండేకి అయితే. సండే రోజున కూడా దాదాపు 2 కోట్ల నెట్ చూసిందండి. మీరు అర్థం చేసుకోండి సినిమా పైన ఎంత పాజిటివ్ ఉందో. సినిమా చూస్తే మీకు అంత నేను రివ్యూ చేయలేదు ఈ సినిమా తర్వాత చూసినా కూడా అంత అల్లకల్లోగా ఉంటుంది. మీరు దీనికి ముందు ఒక సినిమా చూశారు కదా, ఇది విశాల్ సినిమా పేరు గుర్తు రావట్లేదు. దాంట్లో ఎస్జే సూర్య విశాల్ అయితే గందరగోళం చేస్తారు సినిమా అంతా. ఎస్జే సూర్య అయితే వేరే లెవెల్ ఉంటుంది. అది సిల్క్ అనే డైలాగ్ ఉంటుంది కదా, అది ఎంత ఫేమస్ అయిందో మనం చూసాం. ఆ సినిమా కూడా ఇలానే గందరగోళంగా ఉంటుంది. సేమ్ ఈ సినిమా కూడా అలానే గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికైతే ఎంజాయ్ చేశారు. సినిమా పాయింట్ చాలా చిన్నదండి. తన కొడుకు ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులో నుంచి ఎలా బయటపడేశాడు అనేది సినిమా అనేది. ఓవరాల్గా ఒకప్పుడు ఇతను కూడా ఒక డాన్ కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా స్టోరీ బాగుంటుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సాంగ్స్ కూడా, ఒక సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది కదా, రీల్ కూడా చాలా వైరల్ అవుతుంది. తొట్టు తొట్టు పేస అదే సాంగ్ ఏదో వైరల్ అవుతూ ఉంది. ఆ సినిమాలో కూడా మంచిగానే, ఆ సినిమా చూడటానికి బాగుంది. ఆ సినిమాలో సాంగ్ కూడా మన రిలాక్స్ అనే డైలాగ్ చెప్తారు కదా, అతన్ని కలిసి ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. త్రిష కలిసి వరుసగా అయితే అజిత్తోనే సినిమాలు తీస్తూ ఉందండి రెగ్యులర్గా. దీని ముందు సినిమా కూడా త్రిష అని అనుకుంటా హీరోయిన్. దానిలో అర్జున్ కూడా ఉండడం చూసాం మనమైతే. విలన్ క్యారెక్టర్ చేశాడు. ఇక్కడ ఈ సినిమాలో కూడా మళ్ళీ త్రిషాని హీరోయిన్గా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఏజ్డ్ హీరోస్ ఉన్నారో ఆమె, ఇప్పుడు చిరంజీవి నటించిపోయే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ అనుకుంటా కదా. ఓవరాల్గా అయితే ప్రతి సినిమాలో ఆమె కనిపిస్తుంది. ఎవరైతే కొంచెం సీనియర్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరి సినిమాల్లో త్రిషాని కనిపిస్తూ ఉంది ప్రతి సినిమాలో కూడా. ప్రస్తుతానికైతే గుడ్ బ్యాడ్ అగ్లీ అయితే 150 కోట్ల నెట్ అయితే టచ్ చేసిందండి 18 రోజుల కలెక్షన్ చూసుకుంటే ఈ సండేకి అయితే. ఓవరాల్గా అయితే భారీ కలెక్షన్ తోటి ముందుకెళ్ళింది. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఏదైనా సినిమా హై కలెక్షన్, జాట్ కావచ్చు, సికింద్ర కావచ్చు, ఈ అన్ని సినిమాల కన్నా బెటర్ కలెక్షన్ అయితే మన గుడ్ బ్యాడ్ అగ్లీకి అయితే వచ్చింది. కలెక్షన్లు అయితే వచ్చింది చూసాం. ఎందుకంటే అజిత్ కూడా చాలా సినిమాలు అయితే వరుసగా ఫ్లాప్లు అయితే పడ్డాయి. ఇది బలుప అదే సినిమా తీశారు ఒకటి, అంత కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత రీసెంట్గా వచ్చి 2 సినిమాలు తీసినాయి, అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా అయితే తమిళనాడులో నీరాజన్ పెట్టారు. అజిత్కి చాలా రోజుల తర్వాత మంచి భారీ హిట్ అయితే వచ్చింది.